ఆచి చికెన్ మసాలా. మరి మీరు చేసిన పనికి మీరు ఎంతమంది చేసుకున్నారో ఆ చేసుకున్న దానికి మీరు వ్యవసాయ కోంప నడిపినారు. జగిత్యాల్లో మార్కెట్ కూడా గుర్తింపు ఉన్నది. పక్కా చెప్తా ఉన్నా, ప్రజలలో సర్వే చేయించుకొని సంజయ్ కుమార్ అనేవాడు అభివృద్ధి కోసమే ఇవాళ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తుంది, మంత్రులతో ఎమ్మెల్యేతో కలిసి పనిచేస్తుంది. చేసి చూపెట్టిన పాత బాకీ ఎస్పీ ఆఫీసు బొడ్డిగూడ ఉంటే బిల్లు కట్టించినాం. పైగా లేదు, నీళ్లు లేవు, కరెంటు లేదు, బిల్లులు ఇచ్చినాం. ఆ డబ్బులు తెచ్చిన వేల మంది ఉన్నారు. 12.33% మాత్రమే బిల్లులు పెంచారు. ఇంకా 87.70% కట్టుకుంటుంది. 12% కట్టి మెడికల్ కాలేజ్ ఇచ్చినా 87% కట్టాలి. అందులో 40% బిల్లులు ఇచ్చి ఇప్పుడు పనులు నడుతున్నాయి. 2 నెలల హాస్టల్ అయింది. రోలవర్ ప్రాజెక్టు 30 కోట్లు పెద్ద లక్షలు ఇప్పించింది. పాత బాకీ నుండి ఈ పెద్ద ఇలాంటివి పోతే చిన్న చిన్న గ్రామాన టీఆర్ఎస్ జెండా మోసిన నాయకులు చిన్న చిన్న సీసీ రోడ్లు, కుల సంఘ బిల్డింగ్లు గ్రామాలలో చేసి అప్పుల పాలయ్యారు. రేవంత్ రెడ్డి గారు కూడా దాదాపు 10 కోట్ల వరకు ఇప్పించారు. ఇప్పటికీ గ్రామ పంచాయతీల నిధులు రాక గ్రామ సర్పంచులు ఎంత బాధపడుతున్నారో మీరు ఆలోచన చేసుకోవాలి. ఎంత బాధ. సిరానా కొడుకు ఏ పార్టీ అండి? సిరానా కొడుకు ఏ పార్టీ? వీరు నికాసైన కాంగ్రెస్ నాయకుడా జీవారెడ్డి గారు. ఇక మేమందరం చేసేది ఇక్కడ స్థానిక పరిస్థితుల్లో ఖచ్చితంగా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన మేరకు కలిసి పనిచేస్తా ఉన్నాం. మరి అన్ని కూడా ముంతా మీకు చెప్తే బాధ అనిపిస్తుంది. మీరు మా గురించి బ్రీడ్ మాట్లాడతారు. వైఎస్ఆర్సీపీ నుంచి, బహుజన సమాజ్ పార్టీ నుంచి, సిపిఎం, తెలుగుదేశం, కాంగ్రెస్ ఎవరైనా ఎక్స్పెక్ట్ మీరు? మరి ఎంతమంది సంస్థానం చేసింది మీరు? ఇంతమంది అవసరం ఉండినా అబ్సల్యూట్ మెజార్టీ ఇచ్చింది కదా 85 మందితోటి. ఆ టైంలో కూడా మీకు సత్తమ్మ, సుధీర్ రెడ్డి గారు వీళ్ళందరూ అవసరం ఉండినా ఏమేమన్నా ఎంట లేకుండా ఇంటివా? దేంట్లో దేని తప్ప దేంట్లో ఆలోచించబడ్డామని చెప్పి అప్పుడప్పుడు మాట్లాడుతున్నారు. ఇవాళ జగిత్యాల జీవన్రెడ్డి గారిని స్వాగతిస్తూ పేద సభ పెడుతున్నారు. జీవన్రెడ్డి గారికి జగిత్యాల నియోజకవర్గాల్లో 2009లో ఎక్కడ మెజార్టీ రాలే. 14లో డిలిమిటేషన్ లో కలిసిన రాయకల్ బీర్పూర్ తోటే, సలంగాపూర్ తోటే వారు గెలిచారు. జగిత్యాల ప్రాంతంలో పట్టణం చుట్టుపక్కల సంజయ్ కుమార్ కి మెజారిటీ ఇచ్చిన ప్రజలకి 18 అంటే వన్ సైడ్ ఇష్యూ. 23లో 16,000 మెజార్టీ గెలిపించారు. ప్రభుత్వం పోయిన తర్వాత నేను ఫామ్ హౌస్ పోయినా. ఎన్నడూ మీ దగ్గరికి ఏం లాలుచి మళ్ళీ పెద్దలు కేసీఆర్ గారు అంటే అందరికీ గౌరవమే తెలంగాణ రాష్ట్రం. కానీ వారి గౌరవం తగ్గించే విధంగా మీరు మీ అహంకారం, మీ అక్రమ సంపాదన. నేను పూర్తి చిన్నోళ్ళం కాదు. నాకెవరో చెప్పారు మీకు ఫియట్ కారు మీ నాన్నగారు. అంతకంటే ముందు మా నాన్నకి ఫియట్ కారు, అంతకంటే ముందు మా మామకి ఫియట్ కారు.